ఈరోజు వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కాలర్షిప్ గురించి మాట్లాడదాం అనుకుంటాను. ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఎవరెవరు అంటే 1వ తరగతి చదువుతున్న నుంచి 12వ తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, అండర్ గ్రాడ్యుయేట్, పీజీ స్టూడెంట్స్ మరియు వీళ్ళందరూ ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. ఈ స్కాలర్షిప్ ఎంతవరకు ఇస్తారంటే టు 75,000 వరకు. ఈ స్కాలర్షిప్లో ఎవరెవరికి ఏమేమి సర్టిఫికేట్ కావాలి, ఎవరెవరికి ఎన్నో తరగతి వరకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఆ అమౌంట్ అంతా ఇప్పుడు చూద్దాం. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎలిజిబుల్ మరియు ముందు సంవత్సరం పరీక్షల్లో 55% పర్సంటేజ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చుంటే వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. మరియు ఫ్యామిలీ ఆదాయం 2.5 లక్షల కంటే మించకూడదు. వీళ్ళు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఎవరైనా మదర్ కానీ ఫాదర్ కానీ చనిపోయి ఉంటే, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బంది వల్ల ప్రాబ్లమ్స్ వచ్చుంటే, యాక్సిడెంట్స్ అయ్యటం కానీ, వాళ్ళు ముందు 3 సంవత్సరాల లోపల ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ డిప్లొమా చదివే వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే, డిప్లొమా తర ఇంటర్ తర్వాత చేసిన డిప్లొమా వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. 10th తర్వాత డిప్లొమా చేసే వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాదు. మరియు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఎంత ఇస్తారంటే 15,000 అమౌంట్ ఇస్తారు. మరి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎంత ఇస్తారంటే డిప్లొమా వాళ్ళకి, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరికీ 18,000 వరకు ఇస్తారు అమౌంట్. వీటికి ఎటువంటి డాక్యుమెంట్స్ అంటే ఒక పాస్పోర్ట్ ఫోటో, వాళ్ళ ముందు సంవత్సరం మార్క్ షీట్స్, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ వీటిలో ఏదైనా ఒకటి. ప్రజెంట్ వాళ్ళు చదువుతున్నట్టు ప్రూఫ్ అంటే ఫీజు రిసిప్ట్ కట్టినట్టు కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, లేదా కాలేజ్ ఐడి కార్డు కానీ, స్కూల్ ఐడి కార్డు కానీ అటువంటి ఏమైనా ప్రూఫ్ కింద. మరియు బ్యాంక్ పాస్బుక్. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు మీదే బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. మరియు ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, సచివాలయం నుంచి వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ పర్సనల్ క్రైసిస్ అంటే ఆర్థిక ఇబ్బందులు అటువంటి ఏమైనా పడి ఉంటే వాటి ప్రూఫ్ సర్టిఫికేట్స్ కానీ. ఇది మనం 1వ తరగతి నుంచి 12వ తరగతి డిప్లొమా వాళ్ళకి చూసాం. మరియు ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఉంది. వాళ్ళకైతే 35,000 వరకు అమౌంట్ స్కాలర్షిప్ ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు అందరూ దీంట్లోకి వస్తారు. దీంట్లో బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ ఇవన్నీ జనరల్ కోర్సులు. ఈ జనరల్ కోర్సులు వాటికి 30,000 అంటే డిగ్రీ చదివే వాళ్ళకి 30,000 మరియు బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, బీఆర్ నర్సింగ్ చేసే వాళ్ళకి 50,000 స్కాలర్షిప్. అంటే డిగ్రీ వాళ్ళకి 30,000, ఇలా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి 50,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారు. వీటికి కూడా అన్ని ప్రూఫ్స్ అలాంటివే: పాస్పోర్ట్ ఫోటో, మార్క్ షీట్స్, ఆధార్ కార్డు, ప్రజెంట్ ఫీజు రిసిప్ట్, అప్లికెంట్ బ్యాంక్ పాస్బుక్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్ని. ఈ స్కాలర్షిప్కి చివరి తేదీ వచ్చి 30 అక్టోబర్ 2025 వరకు. ఈ స్కాలర్షిప్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ఈ బడి ఫస్ట్ స్టడీలో అప్లై చేసి లాగిన్ అయితే ఇలా అప్లై అని కొట్టి తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకొని మన ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసుకొని వాళ్ళు అడిగిన అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేస్తే ఆన్లైన్లో, తర్వాత వాళ్ళు ఒక వీడియో ఇంటరాక్షన్ టైప్, వీడియో రికార్డింగ్ టైప్ చేస్తారు. ప్రాసెస్ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి డాక్యుమెంట్స్ అన్ని ఓకే అంటే తర్వాత వీడియో రికార్డింగ్ వాళ్ళ క్వశ్చన్స్ ఇస్తే మనం వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి ఆన్సర్ సబ్మిట్ చేయాలి. తర్వాత వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీకు అమౌంట్ రిలీజ్ చేసి ఇలా స్కాలర్షిప్ మీరు పొందవచ్చు. ఇది ఈ స్కాలర్షిప్ గురించి. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరియు ఎటువంటి స్కాలర్షిప్ మరిన్ని కావాలంటే నేను ఇలా ప్రతిరోజు ఈ యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను.